గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మీ శోభన్. గత 2 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డీప్ సీక్ యాప్ గురించి మనకందరికీ ఐడియా ఉంది. అమెరికా యొక్క గర్వాన్ని దించిన ఘనత ఇప్పుడు డీప్ సీక్ యాప్కు అని మనం చెప్పుకోవచ్చు. అంటే అమెరికా స్టాక్ మార్కెట్లు డీప్ సీక్ యాప్ గురించి రివ్యూ రాగానే కుప్పగూలడం మొన్న జరిగింది. దరిదాపుగా ఒక ఎన్విడియా కంపెనీ 52 లక్షల కోట్లను కోల్పోయింది. ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన గర్వం తలకెక్కిన ట్రంప్ చైనా ప్రభుత్వానికి ఏఐకి సంబంధించిన టూల్స్ను సప్లై చేయకుండా, ఆ చిప్స్ను సప్లై చేయకుండా ఒక సుంకాన్ని విధించడం జరిగిన విషయం తెలిసిందే. అది జరిగిన రెండో రోజే డీప్ సీక్ యాప్ గురించి పబ్లిక్ రివ్యూస్ పెరిగి అక్కడ ఉన్న స్టాక్ మార్కెట్స్ కుప్పగొలడం జరిగింది. భారతదేశం సంబంధించిన లక్షలాది మంది విద్యార్థులు, ఎంతో నైపుణ్యత గల విద్యార్థులు మన దేశంలో ఉన్నారు. ఇక్కడ రాజకీయ వ్యవస్థలు విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి మన ప్రజలకు గనుక చిత్తశుద్ధితో గనుక వీళ్ళు సేవ గనుక చేయాలన్న ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చి ఈ ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో విద్యా వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తే ఇలాంటి డీప్ సీక్ యాప్లు లాంటివి కొన్ని కోకొల్లలు మన విద్యార్థులు సృష్టించగలరని నేను మనవి చేస్తూ ఈరోజు ప్రధాన పత్రికలోని ముఖ్యాంశాలను చర్చకు తీసుకుందాం. హంసా వాయిస్ ఇవాళ హంసా వాయిస్ లో వచ్చిన ప్రధానమైన అంశాలు: ధనికులకు రుణమాఫీ, ఇదో భారీ కుంభకోణం. ధనికుల రుణాలను మాఫీ చేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇదొక బ్యానర్ ఐటమ్గా తీసుకున్నాం. అమెరికన్లకు ఆదాయపు పన్ను రద్దు, ట్రంప్ సంకేతాలు. అమెరికా వాసులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తామని, భారత్ చైనాలపై దిగుమతి సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటన. ఇది అమెరికా దేశ అధ్యక్షుని తలకెక్కిన అహంకారం. ఇది అంటే ఆ దేశ ప్రజలకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చి విదేశాల నుంచి వచ్చే వస్తువులపైన సుంకాలు విధిస్తామని డైరెక్ట్ గా సంకేతాలు పంపించిన సందర్భం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతి దేశం కనుక తీసుకున్నట్లయితే ఆ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అది ఆ దేశానికి వరకే మాత్రం చెందుతుంది. కానీ ఇక్కడ ట్రంప్ ఇచ్చిన ఈ సంకేతం వల్ల తెలియకనే, అంటే భారత దేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద డిపెండ్ అయిన విద్యార్థులకు కానీ, అమెరికాలో రెసిడెంట్ ఉంటున్న సామాన్యులకు కానీ ఒక భయాన్ని సృష్టించే సంకేతం ఇందులో కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు, తీవ్రంగా స్పందించిన ఎంఈఏ. భారత్కు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు జరిపిన ఘటనలో 2 జాలర్లకు తీవ్ర గాయాలు కాగా మరో 3 స్వల్పంగా గాయపడ్డారు. హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం, గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం లభ్యం. మనకు తెలిసిన విషయమే. మొన్న ఆల్రెడీ రిపబ్లిక్ డే సందర్భంగా బాణసంచా పేల్చారు. ఆ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయినట్లు ఈ స్టేట్మెంట్ లో మనకు తెలుస్తుంది. హైదరాబాద్ లో మరో 2 ఐటీ పార్కులు, పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రత్యేక పాలసీ. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సో మరో 2 ఐటీ పార్కులను ప్లాన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కో రైతుకు సీఎం 17,500 బాకీ. ఈ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనసులలో కాంగ్రెస్ మోసం, రైతు మహాధర్నాలో కేటీఆర్. ఇదొక వ్యాన్ రేటం తీసుకోవచ్చు మనం.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర. అమీన్పూర్ చెరువులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమణలు తొలగింపు. 24 ఎకరాల్లో ఉన్న ప్రహరీ గోడ, రేకుల షెడ్లు కూల్చివేత. ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదు మేరకు కూల్చేసినట్లు హైడ్రా అధికారుల వెల్లడి. త్వరలో కొత్త పర్యాటక విధానం తెస్తాం. ఎక్స్పీరియం ఎకో పార్కు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అని నివ్వెరపోయాం రాచకొండ సిపి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇది మనం గత వారం రోజులుగా చర్చిస్తున్న అంశం. ఇది భార్యను అతి క్రూరంగా హత్య చేసిన భర్త గురించి నిన్న సిపి ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు భావాజాలంతో ఉన్న పార్టీ మొట్టమొదటిగా ఒక దళిత నేతకు అవకాశం ఇవ్వడం కొంత అంటే మార్పు జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీలు అనేది మనం చెప్పుకోవచ్చు. కేటీఆర్ పై శాఖపరమైన విచారణ జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో రాజకీయ పార్టీగా కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపణలు వచ్చినందునే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇది ఈరోజు మన హంసా పత్రికలోని బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు దిశ చూద్దాం. త్రిష ఆల్రౌండర్ షో. అండర్-19 T20 ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి. మెరుపు శతకంతో పాటు 3 వికెట్లు. స్కాట్లాండ్పై భారత్ భారీ విజయం. వాస్తవానికి మహిళలు పురుషులతో ఏమాత్రం తీసిపోరని మనకు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మహిళా క్రికెటర్లు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఎవరి త్రిష? టీమిండియాలో ఆల్రౌండర్గా రాణిస్తున్న భద్రాచలం అమ్మాయి. తండ్రి జీవి రామ్రెడ్డినే ఆమె తొలి కోచ్. 12 ఏళ్లలోనే అండర్-19 జట్టులో చోటు. 9 ఏళ్ల వయసులోనే అండర్-16 టీంలో స్థానం. నాన్ వెజ్కు గుడ్ బై. సంపన్న కుటుంబాలు ఆ వైపే మొగ్గు. ఆరోగ్య ప్రయోజనాల కోసం 2010 నుంచి వీగన్ డైట్పై రెండింతలు పెరిగిన ఆసక్తి. సుమారు 27% పెరిగిన శాకాహారులు. వెజ్ డైట్ వైపు మొగ్గుకు 59% మంది సంసిద్ధత. యూగన్ సర్వే వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న వెజిటేరియన్స్ మనందరికీ తెలిసిన విషయమే. మాంసాహారం కూడా చాలా వరకు మనము అది కల్తీదా, దాంట్లో క్వాలిటీ ఉందా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాస్తవానికి ఇది మంచి అంశమే. 78 మంది విద్యార్థులకు అస్వస్థత. కందుకూరు రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లు. కేవలం బ్యాంకు ఖాతాలోనే 1110 కోట్లు. 2023-24లో వచ్చిన విరాళాలు 580 కోట్లు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే 102 కోట్ల ఆదాయం. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు, వాటి నిర్వహణకు కోట్ల ఖర్చు. పార్టీ ఆడిట్ రిపోర్టు విడుదల చేసిన ఎన్నికల కమిషన్. అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్లు ఖర్చు. బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ 7,114 కోట్లు. కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాస్తవానికి పార్టీ ఫండు సేకరించడంలో సక్సెస్ అయినట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల పాలు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర. పెట్టుబడులతో ప్రతిపక్షాల ప్లాన్లు పటాపంచలు. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం.
ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి రాజకీయాల. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి. ఇన్వెస్ట్మెంట్లో చైనాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రం సిద్ధం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారును ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఇచ్చిన హెడ్లైన్స్ ఇవి. కేటీఆర్కు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఎక్కడైనా ఆయన పైనే అటెన్షన్ ఉండాలనే తాపత్రయం. సీఎం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనానికి కమిటీ. నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ. తొలిసారిగా దళిత నేతకు అవకాశం. 60 మందితో స్టేట్ కమిటీ ఏర్పాటు. 14 మంది కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎంపిక. రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొల్లపల్లి జయరాజ్. 5 వరకు హరీష్ను అరెస్టు చేయొద్దు. పంజాగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయ వ్యవస్థలను చాలా చక్కగా వాడుకుంటున్న సందర్భం బీఆర్ఎస్ పార్టీ మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్, స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా. మేం నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తున్నారు. హస్తం పాలనలో పెరిగిన రైతు, విద్యార్థి, చేనేత కార్మికుల మరణాలు. ప్రభుత్వంపై పోరాటానికి నల్లగొండ నాంది పలకాలి. రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ను ముద్దాయిగా చేర్చి విచారించండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నార్సింగ్ పిఎస్లో ముఖ్యమంత్రిపై ఆర్ఎస్పీ ఫిర్యాదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారించాల్సింది కేటీఆర్ను. అంటే వీళ్ళ సైకాలజీ ఎలా ఉందో చెప్పుకోవచ్చు మనం ఈ స్టేట్మెంట్తోని. రాష్ట్రంలో ఈకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం. ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పార్క్లో అందుబాటులో విదేశీ మొక్కలు. సినీ నటుడు చిరంజీవి. డీప్ సిక్ దెబ్బకు 51 లక్షల కోట్ల నష్టం. నేను ఈ లైవ్కి సంబంధించిన ప్రారంభోత్సవంలోనే ఈ డీప్ సిక్ యాప్ గురించి చెప్పాను. అమెరికా కంపెనీకి భారీగా లాస్. ఆ దేశ చరిత్రలో ఒక కంపెనీ నష్టపోయిన అత్యధికం ఇదే. యుఎస్ కంపెనీలకు ఇదొక మేలుకొల్పవాలి. అధ్యక్షుడు ట్రంప్. సంచలనం రేపుతున్న చైనా ఏఐ చాట్బాట్. భారత్లో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్. వాస్తవానికి ఈ అప్లికేషన్ మీద రివ్యూస్ చాలా పాజిటివ్ ఉన్నాయి. కుదరని ఏకాభిప్రాయం. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య వార్. ఇంకెంతకాలం సాగదీత అంటున్న ఆశావాహులు. పోటీ ఎక్కువగా ఉండటమే కారణం. ముందు నుంచి ఉన్నవారికే ఛాన్స్ ఇవ్వాలంటూ నేతలు. ఢిల్లీ ఎన్నికలు ముగిశాకే స్టేట్ చీఫ్ నియామకం. సో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఢిల్లీ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉందని స్టేట్మెంట్ తెలుస్తుంది మనకు. ప్రియుడిపై దాడి, ప్రేయసి సూసైడ్. హన్మకొండ గోపాలపురంలో ఘటన. లవర్తో సన్నిహితంగా ఉన్న బాలిక చూసి కోపానికి గురైన ఆమె తండ్రి. యువకుడి గొంతుకోసి దాడి, భయంతో ఊరేసుకున్న బాలిక. గద్దర్ స్థాయిని అవార్డులు నిర్ణయించలేవు. ఆయనపై విమర్శలంటే సూర్యుడిపై ఉమ్మేయడమే. బండి వ్యాఖ్యలకు గద్దర్ కూతురు వెన్నెల కౌంటర్. సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం. అత్తింటి వేధింపులతో లేడీ డాక్టర్ మనస్తాపం. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స. చెంపాపేటలో ఘటన. క్రూరంగా మాధవి హత్య. మేమే నివ్వెరపోయాం. నిందితుడిలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. 9 గంటల పాటు బాత్రూంలోనే నిందితుడు. డెడ్ బాడీ ముక్కలు చేసి ఉడకబెట్టి కెమికల్స్తో ఇల్లంతా శుభ్రం. మీర్పేట క్రైమ్ కేసుపై రాచకొండ సిపి వివరాలు వెల్లడి. కీలక ఆధారాలతో నిందితుడి అరెస్ట్. సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి. ఇది మొన్న జరిగిన మర్డర్ కేసు సంబంధించిన విషయాలు.
అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు, ఆ దేశ ప్రజలను ధనవంతులుగా చేయడమే లక్ష్యం. ఇండియా, చైనా, బ్రెజిల్లకు టారిఫ్లు పెంచుతాం ట్రంప్. వచ్చే నెలలో వైట్ హౌస్కు ప్రధాని మోడీ. ఇది దిశ పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు వెలుగు దినపత్రిక. నాగోబా జాతర షురు, మహాపూజతో ప్రారంభించిన మెస్రం వంశీయులు. పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం, బేటింగ్లో పాల్గొన్న కొత్త కోడలు. వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. అమెరికాలకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ట్రంప్. ఇండియా, చైనా, బ్రెజిల్పై దిగుమతి సుంకాలు పెంచుతాం. ఇక్కడి నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని కామెంట్. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్కు వస్తారని వెల్లడి. పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపు మంట. వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేము కంపెనీలను తెస్తున్నాం. సీఎం రేవంత్. మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు. 1.79 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకొచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలుగన్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతల విమర్శలు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని వెల్లడి. ఇంకొక ఐటమ్, త్రిష సూపర్ విమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్లో తెలంగాణ బ్యాటర్ గొంగడి త్రిష 110 నాట్అవుట్ దుమ్ము రేపింది. మెగా టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా త్రిష రికార్డును సొంతం చేసుకుంది. దీంతో మంగళవారం జరిగిన సూపర్ 6 పోర్లో ఇండియన్స్ 150 రన్స్ తేడాతో స్కాట్లాండ్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి సెంచరీ సాధించిన త్రిషకు తెలంగాణ రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. తను మరింతగా రాణించి రాష్ట్ర క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఇంతకుముందు బ్యానర్ ఐటంలో ఇచ్చిన స్టేట్మెంట్కు, ఇక్కడే దోచుకొని లండన్లో దాచుకున్నారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తే మేము విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలోని నేతలు ఫార్ములా ఈ రేస్ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేము ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం. మేము రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపు మంటగా ఉంది. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బును లండన్లో దాచుకోవడానికి తరలించారు. మేము రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అధిక పెట్టుబడులను సాధించాలని దావోస్ వేదికగా ప్రయత్నాలు చేశాం. ఇది నిన్న ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం లోక్సభలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళితుడికి అవకాశం. 60 మందితో రాష్ట్ర కమిటీకి కొత్త కార్యవర్గం. 14 మంది కార్యవర్గ సభ్యులుగా నియామకం. సంగారెడ్డిలో ముగిసిన రాష్ట్ర మహాసభలు. ఎటు చాలని ఆవాస్ యోజన. కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేదెట్లా? ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000. రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు. గత 7 ఏళ్లలో అర్బన్లో 1.55 లక్షల ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చింది 1,200 కోట్లే. ఈ మొత్తంతో కనీసం 15,000 ఇండ్లు కట్టలేని పరిస్థితి. 2016లో రూరల్కు 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్. ఓట్ల కోసమే రైతు భరోసా. ఎన్నికలు అయిపోతే మళ్ళా ఇయ్యరు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుందని వ్యాఖ్య.
నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధరణ. ఇది దయ్యాలు వేదాలు వల్లిస్తే అంటారు కదా, దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇది కేటీఆర్ స్టేట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది. మరి పొద్దున హత్య, సాయంత్రం కల్లా బాడీ మాయం. మీర్పేట మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్. టెక్నికల్ సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు త్వరలోనే నేరం రుజువు అవుతుందని వెల్లడి. మేడిగడ్డలో అడుగడుగున లోపాలే తేల్చి చెప్పిన ఐఐటి రూర్కీ అధ్యయనం. డిజైన్స్, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలే. ఐఎస్ కోడ్స్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ స్టడీస్ నిర్వహించలే. బ్యారేజ్ 7వ బ్లాక్లో 11 గేట్లుంటే 5 గేట్ల వద్దే ఆ టెస్టులు చేశారు. బ్యారేజ్కి ఫౌండేషన్ అయిన సీక్రెట్ ఫైల్స్ను సరిగ్గా నిర్వహించలే. దిగువన రాష్ట్ర ఫైల్స్కు కనెక్షన్ లేక రంధ్రాలు పడి వరద లీకేజీ. ఇసుక సెడిమెంటేషన్తో పాటు మరికొన్ని స్టడీస్ చేయలేదని వెల్లడి. డివైడర్ను ఢీకొట్టిన స్కూటీ, 3 మైనర్లు మృతి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘటన. షబ్బియే మిరాజ్ ప్రార్థన ముగించుకొని వెళ్తుండగా ప్రమాదం. వేర్వేరు రోడ్డు ప్రమాదాలు. 2 స్టూడెంట్లు. స్కూల్కు వెళ్తున్న 10 ఏళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ. స్పాట్లోని దుర్మరణం. షేక్పేటలో ఘటన. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 10th క్లాస్ బాలుడిని ఢీకొట్టిన టిప్పర్. హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో 2 మృతి. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. ప్రమాదం జరిగిన చోటే 15 ఫీట్ల లోతులో కూరుకుపోయిన బాడీ. 3 రోజుల పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీసిన డిఆర్ఎఫ్ బృందాలు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా కన్నుమూత. ఇదొక మరొక బ్యానర్ ఐటమ్. ఇది వెలుగు పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్. ఇప్పుడు స్వేచ్ఛా పత్రికలోని ప్రధానాంశాలను చూద్దాం. పొట్టి కప్లో త్రిష న్యాయ చరిత్ర. అండర్-19 T20 ప్రపంచ కప్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా రికార్డ్. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఆయన చికిత్సకు సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం. అందరి దృష్టి తనపైనే పడాలనే తాపత్రయం. కేటీఆర్ పై సీఎం రేవంత్ పరోక్ష విసురులు. కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాల నిజం. కట్టుకథలనే వారు నిజ నిర్ధారణ చేసుకోవచ్చు. వివరాలన్నింటినీ ఇప్పటికే వెల్లడించాం. శ్వేతపత్రం అంటే ఏమిటో ఆయనకు తెలుసా? దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకున్నారు. మేము విదేశీ డబ్బును పెట్టుబడులుగా తెస్తున్నాం. $1 ట్రిలియన్ ఎకానమీలో తొలి అడుగు. ఆ లక్ష్యం నెరవేరినప్పుడే మాకు పూర్తి సంతోషం. దావోస్ పర్యటనపై మీడియాతో సీఎం రేవంత్ లగ్గం కుదిరింది. పెళ్లి పనులున్నాయని వ్యాఖ్య. ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. త్వరలో వికారాబాద్ను అభివృద్ధి చేస్తాం. పొద్దుటూరులో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం ప్రారంభోత్సవంలో రేవంత్. హాజరైన మంత్రి జూపల్లి, సినీ నటుడు చిరంజీవి. 2 కొత్త ఐటీ పార్కులు. పరిశ్రమలకు భూములపై ప్రత్యేక పాలసీ. పెట్టుబడి ఉద్యోగాల ఆధారంగా కేటాయింపు. ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. డ్యూ సాఫ్ట్వేర్ 100 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 900 మందికి ఉద్యోగాలు. గద్దర్ గారి గురించి ఒక స్టేట్మెంట్. మోదీ ప్రశంస గుర్తులేదా? ఉద్యమకారుడిని కించపరచడం కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి బండి సారి చెప్పాలి. పద్మ అవార్డులకు పార్టీ రంగులేంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పకడ్బందీగా మాస్టర్ ప్లాన్ కసరత్తు చేస్తున్నాం. హెచ్ఎండిఏ 3వ కంపోనెంట్లపై సర్వేకు ఆదేశం. మార్చి నెలాఖరికల్లా సర్వే పూర్తి. ఫ్యూచర్ సిటీ కొత్త మెట్రో కారిడార్లను కలుపుకొని సర్వే. రిపోర్టు ఆధారంగా మాస్టర్ ప్లాన్. విద్యుత్ ఛార్జీల మూత లేనట్లే. ఛార్జీల పెంపునకు సర్కార్ నో. డిస్కంలలో రెవెన్యూ గ్యాప్. ఈఆర్సీకి అందిన రిపోర్టు. దళితుడికి సిపిఐఎం తెలంగాణ పగ్గాలు. రాష్ట్ర కార్యదర్శిగా జాన్వెస్లీ ఎన్నిక. 60 మందితో నూతన రాష్ట్ర కమిటీ. 14 మంది కార్యదర్శి వర్గ సభ్యులు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా సంగారెడ్డి నుంచి గొల్లపల్లి జయరాజు. ఎన్నిక ముగిసిన రాష్ట్ర మహాసభలు.
నల్లగొండలో బీఆర్ఎస్ రైతు ధర్నా, రుణమాఫీ రైతు భరోసా బోగస్, ఏడాదిలో రైతులకు ఏం చేయలే, కాంగ్రెస్ వచ్చాక రైతులకు కష్టాలు, దమ్ముంటే క్లాక్ టవర్ సెంటర్కు రా, మంత్రి కోమటిరెడ్డికి కేటీఆర్ సవాల్. స్థానికంపై ఉత్కంఠ, సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపులు, కేడర్ను సన్నద్ధం చేయడంపై కసరత్తు, 4 పథకాలపై ఎమ్మెల్యేల ఆశలు, కీలకంగా డెడికేటెడ్ కమిషన్ నివేదిక, అసెంబ్లీ స్పెషల్ సెషన్ను పెట్టే ఆలోచన, ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపే ఛాన్స్, ఫిబ్రవరి 3rd వీక్లో నిర్వహించే అవకాశం, నేడు పంచాయతీరాజ్ శాఖపై సీఎం రివ్యూ. ఇది స్వేచ్ఛ పత్రికలోని ప్రధానమైన అంశాలు. ఆంధ్రజ్యోతి సేమ్ బ్యానర్ ఐటమ్, తెలుగు అమ్మాయి తడాక, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో త్రిష అజయ సెంచరీ, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్, 3 వికెట్లతో భద్రాచలం యువతి ప్రతిభ స్కాట్లాండ్ పై భారత్ ఘన విజయం. ఇదే బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. పిచ్చోడు తిక్కలోడు, గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఆ ఒక్కడికి బాధ, ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టిండు, కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు, 1.78 లక్షల కోట్ల ఒప్పందాలను అమలు చేస్తాం, మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా, ప్రకృతి వనంగా తెలంగాణ, ఎకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ, టెంపుల్ హెల్త్ టూరిజంతో మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు మరింత ఆదాయం రేవంత్, ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు ప్రారంభం, ఈ పార్కు హైదరాబాద్కు తలమానిక చిరంజీవి, తన సంపాదన అంతంత మాత్రమేనంటూ మొక్కల కొనుగోలుపై మాట్లాడుతూ చేలోక్తి, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం, సరఫరా ఎలా చేయాలో అధ్యయనం చేయండి, ఇసుక మాఫియాను అరికట్టే చర్యలు తీసుకోండి, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 4 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు, వారం లోప నివేదిక సమర్పించాలన్న ఆదేశం, హైదరాబాద్ శివార్లలో 2 ఐటీ పార్కులు, హైటెక్ సిటీ తరహాలో ఏర్పాట్లు, గత ఏడాది చేసుకున్న దావోస్ 18 ఒప్పందాల్లో 17 అమల్లో 10 పరిశ్రమలు 70% పూర్తయ్యాయి, 10% పరిశ్రమలు 70% పూర్తయ్యాయని శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరొక అంశం, భూముల విలువలకు రెక్కలు, 100 నుంచి 400% పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమలు, ప్రాంతాలను బట్టి సవరణలు, సగటున 60% వరకు పెంచే యోచన, మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40% రాబడికి ప్రణాళిక. ఇదొక స్టేట్మెంట్. రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, డ్రోన్లు, మొత్తంగా 20 రకాల పరికరాలు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం, 50 నుంచి 60 కోట్లు ఖర్చు, ఒప్పందాలకు టెండర్ల ఆహ్వానం, దాఖలకు 7 వరకు అవకాశం ఉంది. ట్రాక్టర్లు, డ్రోన్లు రైతులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర, ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు, స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు, రుణమాఫీలో 25% కూడా పూర్తి కాలేదు, బోనస్ విషయంలోనూ మోసం చేశారు, అన్నదాతలు కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, 100% మాఫీ అయితే రాజకీయ సన్యాసం, నల్లగొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చాట్ జీపీటీకి చైనా పోటీ, సంచలనం సృష్టిస్తున్న డీప్ సీక్ కృత్రిమ మేధ, అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన చైనా ఐటీ ఇంజనీర్ లియాంగ్, చాట్ జీపీటీ, మెటా, జెమినై, క్లౌడ్ వంటి వాటికి ధీటుగా పనితీరు, ఓపెన్ సోర్స్ విధానంలో ఉచితంగానే అందరికీ అందుబాటులోకి, యాప్ స్టోర్స్ డౌన్లోడ్స్లో చాట్ జీపీటీని దాటి నెంబర్ 1 స్థానానికి, చైనాను ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వని వైనం, డీప్ సీక్ పనితీరును మెచ్చుకున్న ఓపెన్ ఏఐ చీఫ్ షామ్ ఆల్ట్మన్, అమెరికన్ పారిశ్రామికవేత్తలు మేల్కోవాల్సిన సమయం ఇది ట్రంప్, డీప్ సీక్ ప్రభావంతో 17% మేర పతనమైన ఎన్విడియా షేరు, ఒక్కరోజే 20% ఆస్తిని కోల్పోయిన ఆ సంస్థ చీఫ్ జెన్సన్ హువాంగ్, 9.35 లక్షల కోట్ల మేర నష్టపోయిన టాప్ 500 మంది బిలియనీర్లు 9.530 లక్షల కోట్లు నష్టపోయినట్టు ఒక స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. అది ఒక్క ఫ్రీగా వచ్చిన చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన ఒక డీప్ సీక్ యాప్, ఒక చిన్న కంపెనీ
వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చివేయడం జరిగింది. ప్రియుడితో ఉండగా చూసిన తండ్రి అవమానంతో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఘటన. ఫస్ట్ ఇయర్లో సీనియర్తో పరిచయం. ఇటీవల స్వస్థలానికి వచ్చిన యువకుడు బాలికను కలిసేందుకు ఆమె ఇంటికి గుర్తించిన పక్క నివాసంలో మీనమామ పట్టుబడితో యువకుడిపై దాడి. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నాగ్పూర్లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య. ఆన్లైన్లో రాతి కత్తి కొనుగోలు. మణికట్టుపై 2 క్రాస్ మార్కులు సహా 5 తీవ్రమైన ఘాట్లు. ఆపై గొంతు కోసుకొని బలవన్మరణం. విదేశీ సంస్కృతులు చావు గురించి కొన్నాళ్ళుగా గూగుల్లో పరిశోధన. బాలిక తండ్రి ఆర్టీఐ రీజనల్ డైరెక్టర్. చూడండి సోషల్ మీడియా ప్రభావం వ్యక్తులపై ఎంత చూపిస్తుందో. లాస్ట్కు మరణం తర్వాత ఏం జరుగుతుందని కూడా సూసైడ్ చేసుకునే దుస్థితికి ఆ సోషల్ మీడియా తీసుకొస్తుంది. మీ ఫోన్ ట్యాప్ అయిందా? మీ ఫోన్ ట్యాప్ అయింది. ఎవరెవరితో మాట్లాడారు? ఎవరి మీద నైనా అనుమానం ఉందా? 350 మందికి త్వరలో నోటీసులు. వాంగ్మూలాలకు పోలీసుల కసరత్తు. ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. తిరుపతన్నకు బెయిల్తో అప్రమత్తం. ముందస్తు బెయిల్ పిటిషన్ యోచనలో ప్రభాకర్ రావు. ఏసీబీ వలలో ఎస్ఐ కానిస్టేబుల్. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు. మిల్లు యజమానిని తప్పించేందుకు 3 లక్షల డిమాండ్. లక్షకు ఒప్పందం మళ్లీ డిమాండ్. ఏసీబీ వద్దకు బాధితుడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఘటన. కోనేటి నీటిని మట్టి కుండలో తెచ్చి మిశ్రం వంశీయులు పూజలతో వైభవంగా నాగోప మహాజాత్ర షురు. అంతా ఉచితం అంటే పాలన ఎలా? కావేరి నీటిని ఉచితంగా ఇవ్వలేం. జలమండలి రుణాలు రావడం లేదు. ఇప్పటికే ఏటా 1 కోటి నష్టం వస్తుంది. నీటి ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ. సంగారెడ్డిలో జరిగిన మహాసభలో ఎన్నిక. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా 14 మంది. అనూహ్యంగా తెరమీదికి పాలమూరు వాసి. తొలిసారిగా దళిత నేతకు దక్కిన అవకాశం. వామపక్షాలను ఓట్లు సీట్లతో పోల్చవద్దు వెస్లీ. మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రాకొరడా. అమీన్పూర్ పెద్ద చెరువు భూమిలో నిర్మాణాల కూల్చివేత. గతంలో కూల్చివేసిన చోటే మళ్లీ కబ్జాదారుల నిర్మాణాలు. స్థానిక ఫిర్యాదుతో కూల్చివేసిన హైడ్రా అధికారులు. పద్మావతి నగర్లో రోడ్డు ఆక్రమణలు తొలగింపు. దర్శనానికి వచ్చి కత్తితో హల్చల్. కుమరవెల్లి మహిళ అఘోరి వీరంగం. ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి పట్టు. కాదన్నారని అసహనం. పలువురిపై దాడి. ఓ వ్యక్తికి గాయాలు. భక్తుల బెంబేలు. పోలీసుల జోక్యంతో పరిస్థితి ప్రశాంతం. ఆల్రెడీ ఇది ఒక సైకిక్ డిజార్డర్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులను మనం అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది పోలీసులు. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం. సాక్షి. త్రిషాందార్ మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా భారత క్రికెటర్ గొంగడి త్రిష రికార్డ్. సేమ్ స్టేట్మెంట్. ప్రధాన ప్రతిపక్షం కనిపించట్లేదని భట్టి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దళిత నేతకు సిపిఎం పగ్గాలు. మనం చదివిందే. 14 నెలల్లో అతిపెద్ద విజయం. మనం తీసుకుంది దావోస్ 25 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు హైదరాబాద్లో అపోహలు సృష్టించేలా విష ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. భారీ పెట్టుబడులతో వారి కుట్రలు పటాపంచలయ్యాయి సీఎం. ఫార్ములా ఈ వ్యవహారంలో డబ్బులు కొల్లగొట్టి లండన్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణ. మురిపించేనా మొండి చేయేనా? కొన్నాళ్ళుగా రాష్ట్రం ఆశించిన మేర ప్రయోజనం చేకూర్చని కేంద్ర బడ్జెట్లు. గత బడ్జెట్ కేటాయింపుల్లోనూ అనుకున్నట్లుగా రాని నిధులు. ఈసారి ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులకు నిధులు ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం సహకరిస్తేనే మూసి పునర్జీవనం, రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఛాన్స్. పన్నుల్లో వాటా పెంపు, గ్రాంట్ల కోసం సర్కార్ ఎదురుచూపులు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్. హైదరాబాద్లో 4 బాలుర దుర్మరణం. ఓ ఘటనలో 3, మరో ఘటనలో 1. ఎన్నికల ముందు పథకాల డ్రామా. కేటీఆర్ గారి నల్గొండ మహాధర్ణ స్టేట్మెంట్ ఇది. ఏఐ డీప్ వార్. ప్రపంచ టెక్నాలజీ రంగంలో డీప్ సిక్ ఏఐ కుదుపు. అతి తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్ను రూపొందించిన చైనా స్టార్టప్. డ్రాగన్ అనూహ్య పోటీతో పాశ్చాత్య టెక్ కంపెనీలో వణుకు. పేక మేడల కుప్పకూలిన ఏఐ సంబంధిత షేర్లు. ఏఐ ఎకోసిస్టంలో సమూల మార్పులు తప్పవంటున్న విశ్లేషకులు. డీప్ సిక్ పై సైబర్ దాడి.
నిన్న సైబర్ అటాక్ డీప్సీక్ పై జరిగింది, కొంతసేపు డీప్సీక్ పనిచేయలేదు అని ఈ స్టేట్మెంట్ తెలుస్తుంది. అమెరికన్లపై ఆదాయ పన్ను ఉండదు, వచ్చే నెలలో అమెరికాకు మోదీ ట్రంప్ వెల్లడించారు, అమెరికాకు మోదీ వస్తున్నారని. ఇది మనకు సాక్షి పత్రికలలో ముఖ్యాంశాలు. ఇప్పుడు ఈనాడు. ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోని భారీగా పెట్టుబడులు, దిగ్గజ కంపెనీల విశ్వాసం చూరగొన్నాం, యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యం. దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి. తాను వెళ్ళినప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలేదని అక్కస్తోనే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజం. త్వరలో కొత్త పర్యాటక విధానం తెస్తాం, ఎక్స్పీరియం ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం. పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం సమావేశం. మరో 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా, వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైళ్ల రూపకల్పన. తవ్విన కొద్దీ వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు. నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్. లాస్ట్కు దీంట్లో 2 జడ్జిలపైన నిఘా కూడా మనకు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. భారత్ను వదిలిపెట్టాం, చైనా బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన సుంకాలు, అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరిలో మోదీ అగ్రరాజ్య పర్యటనకు వస్తారని వెల్లడి. ఇది ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో పేర్కొన్న డిస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలకు 20,151 కోట్ల లోటు రావచ్చని అంచనా. ఈ మొత్తాన్ని రాయితీ పద్దు కింద ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం. త్రిష అదర్స్ సేమ్ మనం చూసిన బ్యాన్ రేటమే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ. మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు, ప్రయాగరాజ్కు నేడు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం. 31 నుంచి పార్లమెంటు సమావేశాలు, అదే రోజు ఆర్థిక సర్వే, ఒకట కేంద్ర బడ్జెట్. అత్యంత ధనిక పార్టీ భాజపా, కమలం ఖాతాలో 7,113.8 కోట్లు, కాంగ్రెస్కి 857 కోట్లు. ఒక్కో రైతుకు సీఎం 17,500 బాకీ. ఈ డబ్బులు చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు ఓట్లు అడగాలి. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్లలో కాంగ్రెస్ మోసం, రైతు మహాధర్నాలో కేటీఆర్. ఇది ఈనాడులో వచ్చిన బ్యానర్ ఐటమ్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం. బ్యానర్ ఐటమ్ పైన సేమ్ త్రిష శతకం అదే బ్యానర్ ఐటమ్ కింద తీసుకున్నారు. 2 చూసులుగా నమస్తే తెలంగాణ పాంప్లెట్ లెక్కనే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ చూడండి. నాట్లప్పుడు రాదు, ఓట్లప్పుడే రైతు బంధు. స్థానిక సంస్థల ఓట్ల కోసమే కొత్త డ్రామా. ఏడాదిలో దరఖాస్తులు, దందాలతో పాలన. మోసం చేయడమే చారిత్రాత్మక నిర్ణయమా. కేసీఆర్ హయాంలోని నల్గొండ దశా దిశ. క్లాక్ సెంటర్లో చర్చ, కోమటిరెడ్డి సిద్ధమా. పోలీసు అధికారులు అతి చేస్తే వడ్డీతో చెల్లిస్తాం. నల్గొండ మహాధరణలో కేటీఆర్ హెచ్చరిక. కందుకూరు గురుకులంలో 84 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఆలస్యంగా వెలుగులోకి ఘటన. విద్యార్థులకు ప్రిన్సిపాల్ వార్నింగ్, తల్లిదండ్రులు రాకుండా గేటుకు తాళాలు. ఇట్లాంటి అంశాలు తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి ఇట్లాంటి అంశాలు వస్తే తప్ప ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను ఖచ్చితంగా చూపించాల్సిందే. పట్టాలపై పల్లి రైతు. బోయిపల్లి రైల్వే గేట్ వద్ద బైఠాయింపు, 4 గంటల పాటు ధర్నా, నిలిచిన గూడ్స్. ధర 200 పెంపుతో శాంతించిన రైతులు. భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష. గిట్టుబాటు కోరితే చేతిని కాంగ్రెస్ నేత. కేసు పెట్టాల్సింది సీఎం పైనే. ఈ రేస్ రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్ల నష్టం. ఆర్ఎస్పీ. ఇది చూడండి. రాష్ట్ర ప్రతిష్టను రేవంత్ రెడ్డి దెబ్బతీశారు. అనాలోచిత నిర్ణయంతో భారీ ఆర్థిక నష్టానికి కారణమయ్యారని. ఆయన వ్యక్తిగత కక్షతో రాష్ట్రానికి హాని, పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 31న సుప్రీం విచారణ. పంచాయతీ ఎన్నికలు జూన్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజల నిలదీతతో సర్కారులో డైలమా. ప్రతికూల ఫలితాలు తప్పవేమోనన్న భయం. పథకాల అమలు తర్వాతే పెట్టే యోచన. పొంగులేటికి బుద్ధి చెప్తాం. బాధ్యత హోదాలో ఉండి కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యల. మీ స్వార్థ రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా. మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే మా మద్దతు ఉండదని పునరావృతమైతే తీవ్ర పరిణామాలు. ఉద్యోగుల చేసి ఆగ్రహం. ఇది ఈరోజు మనం నమస్తే తెలంగాణ పత్రికలో. ఇవి ఈరోజు మన
ప్రధాన పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాం. నమస్తే.